కేంద్రంలోని మోదీ సర్కార్ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై పైలట్ గన్స్, బీహార్లో నిరసన చేస్తున్నటువంటి విద్యార్థులపై AK-47 తూటాలు ప్రయోగించారంటూ రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యార్థుల పట్ల మొత్తం వ్యవస్థ అంతా కఠినంగా, అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. బీహార్లో నిరసన చేస్తున్న విద్యార్థులపై AK-47 తూటాలు ప్రయోగించారనే వార్తలు వస్తున్నాయని, వందలాది మంది విద్యార్థులను అరెస్ట్ చేసి వారిపై FIRలు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది అన్నారు రాహుల్ గాంధీ. విద్యార్థులపై FIRలు నమోదు చేయబోమని, వారిని విడుదల చేస్తామని ఇచ్చినటువంటి హామీ ఏమైందని ప్రధాని మోదీని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులపై దాడులు, కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఇక ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించారని, బీహార్లో AK-47లు ప్రయోగించారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. అటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ ఎక్కడ చూసినా ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తోందన్నారు రాహుల్ గాంధీ. ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించట్లేదని, సంస్కరణలు చేపట్టే సామర్థ్యం లేదని ఆయన విమర్శలు గుప్పించారు. విద్యార్థుల గొంతును అణచివేసేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలను ఉపయోగిస్తుందని ఆరోపించారు. దేశంలోని విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలంటూ, విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి, కానీ విద్యార్థులపైన కాదు అంటూ ఆయన డిమాండ్ చేశారు.